న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం యానాం అక్రమ డీజిల్ పట్టుకున్న కోరంగి పోలీసులు యానాం నుంచి కాకినాడకు అక్రమ డీజిల్ తరలిస్తున్న 3 బొలెరో వాహనాలను తాళరేవు 216 జాతీయ రహదారి వద్ద పట్టుకున్న కోరంగి పోలీసులు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం యానాం అక్రమ డీజిల్ పట్టుకున్న కోరంగి పోలీసులు యానాం నుంచి కాకినాడకు అక్రమ డీజిల్ తరలిస్తున్న 3 బొలెరో వాహనాలను తాళరేవు 216 జాతీయ రహదారి వద్ద పట్టుకున్న కోరంగి పోలీసులు సుమారు 8 లక్షల రూపాయల విలువ చేసే 7,200 లీటర్ల డీజిల్ సీజ్ చేసి 3 డ్రైవర్లను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కోరంగి ఎస్ఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. యానంలో డీజిల్ తక్కువ రేటు ఉండటంతో ఆయిల్ మాఫియా ఆంధ్రాలోకి పట్టుకెళ్లి అమ్మకాలు కొనసాగిస్తున్నారని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విలేకరులతో కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ రెడ్డి ఎంఎస్ఓ లక్ష్మీ ప్రసన్న తెలియజేశారు. క్రమంగా తరలిస్తున్న ఎటువంటి అనుమతులు లేనటువంటి బిల్లులు లేనటువంటి డీజిల్ ఆయిల్ ఈరోజు తెల్లారగా గట్ట ఎంఎస్ఓ మేడం గారు మేము కలిపి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కోరంగి పోలీస్ స్టేషన్ దగ్గర 3 బొలెరో వెహికల్స్ని మేము అదుపు తీసుకుంటే వాళ్ళు ప్రశ్నించగా వాళ్ళ దగ్గర ఎటువంటి అనుమతులు లేవన్నమాట. ఎటువంటి అనుమతులు కానీ బిల్లులు కానీ లేకుండా యానం నుంచి అక్రమంగా డీజిల్ ఆయిల్ని తరలిస్తున్నారు. ఒక్కొక్క బొలెరో వ్యాన్లు వచ్చేటికి 2,400 లీటర్లు చొప్పున మొత్తం కలిపి 3 బొలెరో వ్యాన్లు మేము అదుపులో తీసుకుని వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేయడం అయింది. మొత్తం టోటల్గా 7,200 లీటర్లు డీజిల్ని యానం నుంచి అక్రమంగా కాకినాడకి తీసుకెళ్ళిపోయి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బోట్లకు కానీ చుట్టుపక్కల ఉంటే చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి వీటిని సరఫరా చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే యానంలో వచ్చేటికి ఒక డీజిల్ ఒక లీటర్ వచ్చేది 84.79 పైసలు. దీన్ని ఆంధ్రాలోకి తీసుకెళ్ళిపోయి 97 రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం అనేది గండి కొట్టేసి మనకు ఆంధ్ర రావాల్సినటువంటి ఆదాయం మొత్తం కలిపి దోచుకోవడం జరిగింది. దానిపైన మాకు రాబోయిన సమాచారం మేరకు మేము ఎంఎస్ఓ మేడం గారు కలిపి సంయుక్తంగా మేము రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 3 బొలెరో వ్యాన్లని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీజిల్ని సీజ్ చేయడం, అదేవిధంగా వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల మీద కూడా మేము కేసు కరెక్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా స్థానిక ప్రముఖ వైద్యులు, జన సైనికులు లైన్ విఆర్ఎన్బి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో డాక్టర్ విఆర్ఎన్బి ప్రసాద్ దంపతులు పూజలను నిర్వహించారు. అనంతరం భజన బృందాలు, అప్పన్న ఎద్దు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భవానీ భక్తులతో నగర సంకీర్తన నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అదేవిధంగా ఆలయం వద్ద భజనలు, ఓం నమో నారాయణ మంత్ర పఠనం, దీపారాధన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులతో పాటు తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీల నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా స్థానిక ప్రముఖ వైద్యులు, జన సైనికులు లైన్ విఆర్ఎన్బి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో డాక్టర్ విఆర్ఎన్బి ప్రసాద్ దంపతులు పూజలను నిర్వహించారు. అనంతరం భజన బృందాలు, అప్పన్న ఎద్దు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భవానీ భక్తులతో నగర సంకీర్తన నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అదేవిధంగా ఆలయం వద్ద భజనలు, ఓం నమో నారాయణ మంత్ర పఠనం, దీపారాధన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులతో పాటు తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీల నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు. లోకల్లో ఉన్న ఆలయాల్లో మీ ఆలయాల్లో భజనలు చేయండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు పి మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా 4 కార్యక్రమాలు ఒకే రోజు చేసి మంచి అనుభూతిని పొందడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా యాదవ సంఘం నుంచి వచ్చినటువంటి వెంకన్నబాబు వేషధారణలో వచ్చినటువంటి సత్యరాజు గారికి, గణపతిరావు గారికి, వాళ్ళ బృందానికి, రత్తి గారికి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి వాళ్ళ తోడ్పాటును అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ విచ్చేసిన వాళ్ళు లేడీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక దీపాన్ని వెలిగించి ఆ దైవ సన్నిధిలో మీ నమస్కారం అండి. ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఏర్పాటు చేసి దాని కొరకు అందరూ బాధ్యతగా మనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా 30వ తారీఖున దీపారాధన, 1వ తారీఖున ఓం నమో నారాయణాయ మంత్ర పఠనం, 2వ తారీఖున నగర సంకీర్తన, 3వ తారీఖున భజన చేయమని చెప్పేసి లోకల్లో ఉన్న ఆలయాల్లో మీ ఆలయాల్లో భజనలు చేయండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు పి మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా 4 కార్యక్రమాలు ఒకే రోజు చేసి మంచి అనుభూతిని పొందడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా యాదవ సంఘం నుంచి వచ్చినటువంటి వెంకన్నబాబు వేషధారణలో వచ్చినటువంటి సత్యరాజు గారికి, గణపతిరావు గారికి, వాళ్ళ బృందానికి, రత్తి గారికి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి వాళ్ళ తోడ్పాటును అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ విచ్చేసిన వాళ్ళు లేడీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక దీపాన్ని వెలిగించి ఆ దైవ సన్నిధిలో మీ పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేటలోని బి న్యూస్ అధినేత టీవీ5 సీనియర్ రిపోర్టర్ కొమ్మిరెడ్డి వీరభద్రరావు అలియాస్ బద్రికి ఇటీవల హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో స్పైనల్ కార్డు శస్త్రచికిత్స చేయించుకుని అనంతరం ఇంటికి రావడంతో వారి యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం ముమ్మడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కూడుపూడి శివనారాయణ, తాళరేవు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేటలోని బి న్యూస్ అధినేత టీవీ5 సీనియర్ రిపోర్టర్ కొమ్మిరెడ్డి వీరభద్రరావు అలియాస్ బద్రికి ఇటీవల హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో స్పైనల్ కార్డు శస్త్రచికిత్స చేయించుకుని అనంతరం ఇంటికి రావడంతో వారి యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం ముమ్మడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కూడుపూడి శివనారాయణ, తాళరేవు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నగలు లేకపోవడం వల్ల నేను కూడా రైట్ బాగా
సెట్ చేయండి సెట్ చేసి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రోటోకాల్ ఇట్లేదు కొన్ని కార్యక్రమాలకు కనీసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఇట్లేదు రివ్యూ పర్సన్ బిల్లు అక్కడ కనీసం కూర్చోమని ఇది లేదు ఇల్లు లేదు కూర్చోమని ఇది లేదు అలా ఉంటుంది అన్ని వ్యవస్థగా సెపరేట్ చేసుకోవాల్సింది మనమే మీరందరూ కూర్చొని ఇల్లు మనకి ఇలా కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గోదావరి నది ప్రాంతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా చట్టవిరుద్ధంగా కాసులకు కక్కుర్తపడి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న ఇసుక మాఫియా ఇక వివరాల్లోకి వెళ్తే బాలయోగి వారధికి అతి సమీపంలో ఇసుక మాఫియా ఇసుకను త్రవ్వి గుట్టలు వేసే క్రమంలోని సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుట్న ఎస్ఐ మురుగానందన్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకునేసరికి ఇసుక దొంగలు పారిపోయినట్లుగా తెలిపారు. పోలీసు వారు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా మాఫియాని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక్కడైనా అధికారులు స్పందించి పట్టుకున్న వాహనాలపై అధిక శాతం రుసుము చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటే అడ్డుకట్టవచ్చని పలువురు విశ్లేషకులు వాదిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గోదావరి నది ప్రాంతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా చట్టవిరుద్ధంగా కాసులకు కక్కుర్తపడి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న ఇసుక మాఫియా ఇక వివరాల్లోకి వెళ్తే బాలయోగి వారధికి అతి సమీపంలో ఇసుక మాఫియా ఇసుకను త్రవ్వి గుట్టలు వేసే క్రమంలోని సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుట్న ఎస్ఐ మురుగానందన్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకునేసరికి ఇసుక దొంగలు పారిపోయినట్లుగా తెలిపారు. పోలీసు వారు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా మాఫియాని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక్కడైనా అధికారులు స్పందించి పట్టుకున్న వాహనాలపై అధిక శాతం రుసుము చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటే అడ్డుకట్టవచ్చని పలువురు విశ్లేషకులు వాదిస్తున్నారు. చెప్పండి. ఎందుకంటే ఆఫీసులో డ్యూటీ చెప్పి జేసీబీనే చాలా లోనకి ఇండేచ్చు కదా. మళ్ళీ రేపాడు వస్తాడా ప్యాన్ కడిగి మళ్ళీ పట్టిపోమంటారా తెలుస్తుంది ఐడెంటిఫికేషన్ ఇది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగిపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, నాయకులు కుడుపూడి శివనారాయణ, టేక్మూడి లక్ష్మణరావు, ఎంజీ సూర్యనారాయణ, ప్రిన్సిపల్ పూజారి పద్మావతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగిపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, నాయకులు కుడుపూడి శివనారాయణ, టేక్మూడి లక్ష్మణరావు, ఎంజీ సూర్యనారాయణ, ప్రిన్సిపల్ పూజారి పద్మావతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా స్వచ్ఛ భారత్ అనే మిషన్ అనేది ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అనేక సందర్భాల్లోని మన ఊరైనా సరే, మన మండలమైనా, మన నియోజకవర్గమైనా శుభ్రత అనేది కీలకమైన మిషన్ కింద తీసుకుని, అది శుభ్రత ఉంటేనే రేపన్నాడు హైజీన్గా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులందరూ కూడా ఎటువంటి రోగాలకు కూడా ఇబ్బంది పడకుండా, అదేవిధంగా సముద్రాల్లోని ప్లాస్టిక్ ఇవన్నీ కూడా చాలా అనేక సందర్భాల్లో చూస్తున్నారు. ప్లాస్టిక్ డంపింగ్ యార్డ్ కింద మాత్రం, లేకపోతే మన ఊళ్ళు కూడా హైజీన్గా లేకపోవడం వల్ల, డ్రైన్ల సమస్యలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక సందర్భాల్లోని మన ఊళ్ళోని పిల్లలు కానీ పెద్దలు కానీ ఇవన్నీ ఫీవర్కైనా ఏదో ఒక ఇబ్బందికైనా పడడం జరుగుతుంది. అలాగే ఈయన స్వచ్ఛ భారత్ మిషన్ కింద తీసుకుని
చాలా అనేక సందర్భాల్లోని వేస్ట్ మేనేజ్మెంటు అలాగే ఓషన్ క్లీనింగ్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. అలాగే ప్రజలకి మన నాయకుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్న వ్యక్తులందరినీ కూడా అలాగే లీడర్స్ని నాయకుల్ని అందరినీ కూడా బాధ్యత తీసుకోమని, ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ కూడా బాధ్యత తీసుకోమని, మన ఊళ్ళోని మనం క్లీనింగ్ మనం నీట్గా పెట్టుకుంటే దానివల్ల మన శుభ్రత మనం చేసుకుంటే రేపన్నాడు మన భావితరాలకి కూడా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ఇదే ప్రధానంగా ఈరోజు చాలా వరకు శానిటేషన్ వర్కర్స్ అందరినీ నియోజకవర్గం జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా సాయంత్రం మన జిల్లా కేంద్రానికి రప్పించుకుని వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాకుండా మేము కూడా నాయకులు లీడర్స్ కూడా మేము ఈ రోజున నాతో పాటు మన ఇక్కడ ఉమ్మడివరం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యేగా అయిన మన డాక్టర్ సుబ్బరాజు గారు అందరూ కలిసి కూడా చొల్లంగిపేట ఇక్కడ ఉన్న గురుకులు బిఆర్ అంబేద్కర్ గురుకులు పాఠశాలకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లల సమస్యలన్నింటినీ కూడా వినడం జరిగింది. వారు ఏ విధంగా వారు ఇక్కడ ఉన్న సదుపాయాలన్నీ ఉన్నాయా లేవన్నీ కూడా గమనించి, అలాగే ప్రిన్సిపల్ గారు కూడా మా దృష్టికి ఉన్న సమస్యలు ప్లే గ్రౌండ్ అయినా సరే లేకపోతే కాంపౌండ్ వాల్ అయినా సరే ఇక్కడ ఉన్న బెస్లో ఉన్న కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము కూడా వారికి ఒకే మాట తెలియజేస్తాం, ఖచ్చితంగా రానున్న రోజుల్లోని పిల్లలకి ఎటువంటి సమస్యలు లేకుండా వారికి రావాల్సిన భోజనాలు అయినా సరే లేకపోతే కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నింటినీ కూడా మేము పూర్తి చేస్తామని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. ప్రాంతమైన యానాంలో పాత మార్కెట్ వద్ద వెలిసి ఉన్న పురాతన వినాయకుడిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి గణపతి నవరాత్రుల మహోత్సవాలు ముగింపు సందర్భంగా బుధవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సుమారుగా 8,000 మంది యానాం మరియు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని నల్లం సురేష్, బెజ్వాడ రామదాసు, కాపుకంటి నాగబాబు, బెరదా సతీష్, కోన సత్యబాబు పర్యవేక్షణలో కొనసాగింది. ప్రాంతమైన యానాంలో పాత మార్కెట్ వద్ద వెలిసి ఉన్న పురాతన వినాయకుడిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి గణపతి నవరాత్రుల మహోత్సవాలు ముగింపు సందర్భంగా బుధవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సుమారుగా 8,000 మంది యానాం మరియు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని నల్లం సురేష్, బెజ్వాడ రామదాసు, కాపుకంటి నాగబాబు, బెరదా సతీష్, కోన సత్యబాబు పర్యవేక్షణలో కొనసాగింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థములు స్వామిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామి వారిని 1958వ సంవత్సరంలో ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడున్న తోటి భక్తులు, స్థానిక వ్యాపారస్తులు మరియు యువకులు యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరపబోతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. భక్త మహాశయులు మొదటి ఆదినారాయణ గారు స్వామివారి అన్న సంతర్పణ నిమిత్తం 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యులందరూ కూడా లక్ష్మీ గణపతి స్వామి వారి అష్టేశ్వరాలు ఇచ్చి ఆయుధారోగ్యాలు ఇవ్వాలని కోరి మరి ప్రార్థిస్తున్నాం. మూర్తి గారు కూలింగ్ వాటర్ రప్పించారండి కమిటీ వారికి. భక్త మహాశైలు మానేపల్లి శ్రీనివాసరావు గారు స్వామివారి అన్న సంతర్పణ నిమిత్తం అయ్యో భోజనం చెబుతారా ఏమంటారమ్మా?
సరే పెట్టిందా ఏ ఉందా కావదా కవర్లేదు. నేను కూడా పడాలా మన యానం పాత మార్కెట్లో ఈ యొక్క లక్ష్మీ గణపతి ఆలయం 1955వ సంవత్సరం నుంచి కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇక్కడ ఉన్న స్థానిక వ్యాపారులు, యువకులు, అలాగే భక్తులందరూ కూడా ఈ యొక్క లక్ష్మీ గణపతి ఆలయానికి అనేక మంది విరాళాలు ఇచ్చి ప్రతి సంవత్సరం ఈ యొక్క స్వామి గణపతి నవరాత్రి మహోత్సవాలు అయిన అనంతరం భారీ అన్నసంతర్పణ కార్యక్రమం కూడా చేస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి కూడా నిర్విరామంగా ఈ యొక్క చవితి గణపతి నవరాత్రి మహోత్సవం అనంతరం భారీ అన్నసంతర్పణ కార్యక్రమం జరపబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడున్న భక్తులు, వర్తకులు, యువకులు అందరూ కూడా సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భారీ అన్నసంతర్పణ కార్యక్రమం జరిపింది. దానికి సుమారు ఈ రోజు 8,000 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి ప్రసాదాలను స్వీకరించగలిగారు. అందరికీ కూడా ఇక్కడున్న కమిటీకి, పూర్వం నుంచి కూడా ఇక్కడ చేస్తున్న కమిటీకి, భక్తులకి, వర్తకులందరికీ కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి గణపతి నవరాత్రి మహోత్సవాల అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఇక్కడున్న స్థానిక వ్యాపారులు, భక్తులు, యువకులు అందరి సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా చేస్తూ వస్తున్నారు. వారందరికీ కూడా కమిటీ తరఫున, ఇక్కడున్న భక్తులందరి తరఫున, వ్యాపారస్తులందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బ్యాంకు కాలనీకి చెందిన రామోజు అనురాధ అనే ఆమె తన కుటుంబ సభ్యులతోని గత మే నెలలో సాయంత్రం 6 గంటల సమయంలో తన కుటుంబంతో కలిసి రాజమండ్రి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు బద్దలు కొట్టి బీరువాలో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాడుపాలెం గ్రామానికి చెందిన మణికంఠ వెంకటరాజులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 13 లక్షలకు విలువైన బంగారం, వెండి వస్తువులను రికవరీ చేసినట్లుగా సిఐ విద్యాసాగర్ తెలిపారు. కేసును ఛేదించిన సేవా విద్యాసాగర్ ఎస్ఐ సురేంద్ర సిబ్బందులను జిల్లా ఎస్పీ బి కృష్ణారావు అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బ్యాంకు కాలనీకి చెందిన రామోజు అనురాధ అనే ఆమె తన కుటుంబ సభ్యులతోని గత మే నెలలో సాయంత్రం 6 గంటల సమయంలో తన కుటుంబంతో కలిసి రాజమండ్రి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు బద్దలు కొట్టి బీరువాలో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాడుపాలెం గ్రామానికి చెందిన మణికంఠ వెంకటరాజులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 13 లక్షలకు విలువైన బంగారం, వెండి వస్తువులను రికవరీ చేసినట్లుగా సిఐ విద్యాసాగర్ తెలిపారు. కేసును ఛేదించిన సేవా విద్యాసాగర్ ఎస్ఐ సురేంద్ర సిబ్బందులను జిల్లా ఎస్పీ బి కృష్ణారావు అభినందించారు. దీనిలో భాగంగా అప్పటి నుంచి కూడా ఎంక్వైరీ ఎఫర్ట్స్ పెడుతూ మా క్రైమ్ పార్టీ కానివచ్చు, మా ఎస్ఐ గారు కావచ్చు, మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళిద్దరిని ఎవరైతే మన ఇద్దరు ఉన్నారో, ఒక అతని పేరు, వీళ్ళిద్దరూ కూడా మన వాడపాలెంకి సంబంధించిన వాళ్ళు, బండారు మణికంఠ అని చెప్పి, వీళ్ళ ఫాదర్ పేరు శ్రీనివాసరావు, 21 సంవత్సరాలు, క్యాస్ట్ కాపు, వాడపాలెం బస్టాండ్ దగ్గర. అదేవిధంగా రెండో అతను చింతపల్లి వెంకటరాజు, తండ్రి పేరు వెంకటేశ్వరరావు, 23 సంవత్సరాలు, క్యాస్ట్ కాపు, సత్యంతల్లి గుడి దగ్గర, బజారు వీధి, వాడపాలెం. వీళ్ళిద్దరూ కలిసి పాత చెడు సావాసాలకు అలవాటు పడి మందు దగ్గర వీటి దగ్గర ఇద్దరికి పరిచయం. ఎవరైతే ఈ చింతపల్లి వెంకటరాజు ఉన్నాడో ఇతని మీద గతంలో రాజోలు పోలీస్ స్టేషన్లో కూడా గంజా కేసు ఉన్నాయి. ఈ కొత్తపేట పోలీస్ స్టేషన్లో 2 సింపుల్ హార్ట్ కేసు అంటే కొట్టుకునే కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఈ బండారు మణికంఠ అతను రీసెంట్గానే ఒక 1 మంత్ బ్యాక్ కొత్తపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే
ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ ఎవరైతే మన ఈ చింతపల్లి వెంకటరాజు ఉన్నాడో ఇది అరెస్ట్ అయ్యి అది నేరం చేసినట్టు చెప్తే నేను చంపుతాను బెదిరిస్తే అది చెప్పలేదు. ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి పట్టుకోవడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు భారీగా సాల్వెంట్ ఆయిల్ పీపాలు సీజ్. మామిడి కుదురు మండలం పసలపూడి లంక గ్రామంలో అక్రమంగా నిల్వుంచిన సాల్వెంట్ ఆయిల్ 47 పీపాలు విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దాడి చేసి పీపాలను పట్టుకున్నామని ఎంఎస్ఓ దేవుల శ్రీనివాస్ తెలియజేశారు. వీటి విలువ సుమారు 5.86 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. మొత్తం 47 పీపాల్లో 400 లీటర్ల సాల్వెంట్ ఆయిల్ ఉన్నట్లు అంచనా వేశారు. దీనిపై నగరం పోలీసులకు ఫిర్యాదు చేశామని అధికారులు తెలిపారు. సిఐ నాగరాజు ఆధ్వర్యంలో దాడి జరిపి రాజకొండ వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు భారీగా సాల్వెంట్ ఆయిల్ పీపాలు సీజ్. మామిడి కుదురు మండలం పసలపూడి లంక గ్రామంలో అక్రమంగా నిల్వుంచిన సాల్వెంట్ ఆయిల్ 47 పీపాలు విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దాడి చేసి పీపాలను పట్టుకున్నామని ఎంఎస్ఓ దేవుల శ్రీనివాస్ తెలియజేశారు. వీటి విలువ సుమారు 5.86 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. మొత్తం 47 పీపాల్లో 400 లీటర్ల సాల్వెంట్ ఆయిల్ ఉన్నట్లు అంచనా వేశారు. దీనిపై నగరం పోలీసులకు ఫిర్యాదు చేశామని అధికారులు తెలిపారు. సిఐ నాగరాజు ఆధ్వర్యంలో దాడి జరిపి రాజకొండ వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సివిల్ సప్లైస్ వాళ్ళు కలిసి పాసర్లపూడి లంకలో రాచకొండ వెంకటేశ్వరరావు అనే అతను ఇల్లీగల్గా సాల్వెంట్ ఆయిల్ ఇల్లీగల్గా పెట్టుకున్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు రైడ్ చేసి 9,400 లీటర్ల సాల్వెంట్ ఆయిల్ సీజ్ చేయడం జరిగిందండి. అలాగే దాని మీద ఇవాళ మార్నింగ్ ఏదైతే సీజ్ చేశారో అది సేఫ్ కస్టడీకి సివిల్ సప్లైస్ వాళ్ళకి అప్పచెప్పి సివిల్ సప్లైస్ ద్వారా ఇవాళ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. నమస్కారం. ఇంతటితో సమాప్తం. నమస్కారం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.